వన్ థింగ్ ఏంటంటే సినిమా చూసిన వాళ్ళే చూడండి, సినిమా చూడని వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి, చూసి వచ్చినా చూడడం బెటర్. ఎందుకంటే మేము కొంచెం స్పాయిల్ చేసాం అంతా. స్పాయిలర్స్ ఏంటంటే కొంచెం అనలైజింగ్ గా అంటే క్యారెక్టరైజింగ్ ఎలా రాస్తారు కొంచెం అలా మాట్లాడామన్నమాట, కొంచెం సినిమా టాపిక్ ని ఎలా రాసుకుంటారని. సో స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ అంటే ఊరికి టాపిక్ మాట్లాడాక సినిమా చూడని వాళ్ళు చూడకండి, చూసిన వాళ్ళే చూడండి. చూసిన వాళ్ళే చూడండి. అంటే సెకండ్ హాఫ్ కొంచెం కేజీఎఫ్ వన్ లాగా అనిపించింది, కానీ నచ్చింది. అంటే అంటే ఒక చోటుకి వెళ్ళడం కేజీఎఫ్ వన్లో కూడా సేమ్ అలాగే లోపలికి వెళ్ళిన బయటికి రాలి అంటే దానికంటే ముందు ఇంటర్వెల్ ముందు ఏం చేసిండు, ఆ హీరోయిన్ క్యారెక్టర్ తోని మెయిన్ బ్యాక్ స్టోరీకి వెళ్ళడానికి ఆమె మీద స్టాంప్ అనేది వేయించారు. అవును, ఆ స్టాంప్తో ఏంటంటే కథ ఆ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే వరల్డ్ మొత్తం ఇక్కడ స్టార్టింగ్ సెటప్ చేస్తుంటాడు, వరల్డ్ ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడైతే ట్రక్స్ ఆపవద్దు, ఆపే దగ్గర ఆ స్టాంప్ కొట్టరు ఆపరు, ఆ స్టాంపు చూపిస్తే ఆపరు అని అన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే చూసేటోళ్ళకి జస్ట్ అరే స్టాంప్ ఏంది అసలు, ఎవరు ఇల్లు అని ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే స్టాంప్ కాన్సార్ వాళ్ళదని మనకు ఎస్టాబ్లిషన్ చేయడు, ఎవరిది స్టాంప్. కాన్సార్ అనేది ఒక వరల్డ్ అని చూపిస్తాడు ఫస్ట్ ఒక 10 నాకు తెలిసి ఒక 5 minutes ఎంతో ఉంటుంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు. అది వరల్డ్ చూపిస్తాడు, కానీ అది వాళ్ళదే అని చూపించాడు. అవునవును, అది అసలు ఎవరిది అని అంటే అదే అంటే ప్రభాస్ని సో అంటే ఆ ముద్ర శృతిహాసం మీద వేయబట్టే కదా స్టాంపు. ఆ స్టాంపును ఆపితే ఇంకా అది అయిపోయినట్టే, అక్కడితో ఎవరైతే ఆపారో ఇంకా వాళ్ళు చచ్చిపోయినట్టే అనేది మనం సెటప్ చేసిన తర్వాత ఆ స్టాంప్ శృతిహాసం మీద పడిన తర్వాత అంటే ప్రభాస్ ముందు ప్రమాదం ఉంది అని తెలుసుకోవడం నిలబడడం అనేది చాలా హై అనిపించింది. అవును, ఆ ప్రమాదం ఎవరిది అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది, సినిమా చూసేటోళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది ఆ ప్రమాదమైన, అది అర్థమవుతుంది. కానీ ఇంటర్వెల్ ఆ ఫైట్ చూస్తున్న షేప్ అసలు ఆ గన్స్తో కానీ ఆ ఫైట్ కానీ ఆ ఎలివేషన్ సీన్స్ కానీ అసలు ఎట్లా అనిపించింది నీకు? అయితే ఎలివేషన్ సీన్స్ ఓకే, అంటే అంతమంది చూసిన కేజీఎఫ్ 2 ఉన్నాయి కదా, ఓకే అంత అది ఓకే. ప్రభాసం చూస్తుంటే ప్రభాస్ చూస్తాము వేరే లెవెల్, ప్రభాసం చూస్తుంటే వేరే లెవెల్. అసలు ఆ గన్ను పట్టుకొని గన్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా అంటుంటాడు, ఆ గన్స్ ఇట్లా అనుకుంటే అలా 2 guns ఇట్లా తీసుకుని కొన్ని ఏంటంటే ఇలా బాడీని ఇలా ఒకటి కలజోడు పెట్టుకోండి, కలజోడు పెట్టుకున్నప్పుడు అది ఫస్ట్ ఫైట్ అసలు హైలైట్. అది ఇట్లా లేపి ఇట్లా ఇసిరి కొడతాడు మళ్ళీ, అది ఫస్ట్ ఫైట్లో. ఈ సెకండ్ ఫైట్లో కూడా అసలు అంటే చూసినావా, ఆ జీప్ ఇట్లా ఎక్కుతుంటే ఒకడు ఎవడైతే ఇంతసేపు స్టాంప్ పేరు చెప్పురా అని అన్నోడు వాడు పారిపోతుంటే అసలు ఆ సీన్ మాత్రం హైలైట్. అది వస్తుంది, వాడు పారిపోతుంటే ఈయన ఎక్కుతుంటాడు, హెలికాప్టర్ షాట్, బ్యాక్ షాట్, హెలికాప్టర్ షాట్ కూడా అసలు హెలికాప్టర్ షాట్ చూసి ప్రభాసం చూస్తుంటే అసలు బ్యాక్ స్టోరీ అదొకటి. ఇంకోటి చూస్తే పృథ్వీరాజ్ రివీలింగ్, పృథ్వీరాజ్ ఎవరైతే మెయిన్ ఏదైతే చైర్ ఉంటుందో మెయిన్, లైక్ ఇప్పుడు మన దగ్గర సీఎం చైర్ ఎలాగో అక్కడ అట్లా మెయిన్ చైర్ మీద కూర్చుంటాడు. అసలు అది అనిపించింది బాగుంది. నెక్స్ట్ ఇది ఇంటర్వెల్ అయిపోయినా సెకండ్ హాఫ్ అసలు ఎలా అనిపించింది రైటింగ్ అని? అంటే సెకండ్ హాఫ్ అయితే నాకు నచ్చింది. చాలామంది అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే నాకు తెలిసిన రివ్యూ అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుందని అన్నారు. నేను అప్పటికి సినిమా చూడలేదు, కానీ నా ప్రకారం అయితే నాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బోరింగ్ అనిపించింది. కానీ ఫైట్ వైజ్ అంటే ఫైట్స్ జరుగుతూ ఉంటాయి, సో యాక్షన్ సీక్వెన్స్ అంత బోరింగ్, డ్రామా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ అంతా డ్రామా స్టార్ట్ అయిపోద్ది. అంటే పృథ్వీరాజ్ వచ్చి తనని కాన్సార్లోకి లోపలికి తీసుకెళ్ళడం, లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ సీజ్ పేర్ అనేది ఓపెన్ చేస్తారన్నమాట. అంటే జగపతి బాబు అది వదిలేసి కాన్సార్ వదిలేసి వెళ్ళిపోవడం, అవును, ఆ సీజ్ పేర్ అనేది ఓపెన్ చేసేయడం. ఓపెన్ చేయంత అంటే దాంట్లో అదో నిబంధన ఉంటుంది కదా, బుక్ నిబంధనలు ఉంటాయి. అంటే ఎవరికైతే బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళదే సీటు అని. సో జగపతి బాబు వెళ్ళిపోవడం, వీళ్ళు కొట్టుకోవడం, అంటే మళ్ళీ చంపకూడదు. అవును, మెయిన్ మళ్ళీ చంపకూడదు, కానీ ఏంటంటే టార్చర్ పెట్టుకోవచ్చు సంథింగ్ అలా అయితే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి క్యారెక్టర్కు మోటివ్లా క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ ఎవరిది అంటే బాబీ సినిమా క్యారెక్టర్. అవునవును, బాగా మహాభారతంలో చాణక్యుని క్యారెక్టర్ లాగా అసలు భలే అనిపించింది క్యారెక్టర్. ప్రతి దానికి ఆయన క్యారెక్టర్ చాలా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈయన క్యారెక్టర్తో సపోర్టింగ్ ఇస్తుంటారు. అంటే లైక్ ఏంటంటే వాళ్ళ రేజ్ అవ్వడానికి ఈ క్యారెక్టర్ మెయిన్. అవునవునవును, అంటే
మెయిన్ ఆ క్యారెక్టర్ పుల్ల ఫైట్ కొంచెం అలా అంటే కెలికి వదిలిపెట్టేది అది కదా. అంటే వరదమన్నారు వరదరాజమన్నారు కదా, అదే పృథ్వీరాజ్ క్యారెక్టర్ వరదరాజమన్నారు. అసలు జగపతి బాబు మైండ్లో ఉండడు ఆ సీట్ అనేది. అవును, కానీ ఈ బాబీ సింహ ఎప్పుడైతే జగపతి బాబు చెప్తాడో అప్పుడే వరదరాజు ఉన్నారు, ఓకే నా బ్లడ్డే కదా ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక సీట్ ఇవ్వండి అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది గొడవలు. అప్పటిదా గొడవలు ఉండవు. సో అక్కడైతే గొడవ స్టార్ట్ అయింది. కానీ అయితే ప్రభాస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా డౌనింగ్ ఉంటాడు, ఏం మాట్లాడవు, చాలా అన్యాయం, పృథ్వీరాజ్ చాలా తిడుతుంటారు, హేళన చేస్తుంటారు. అయినా సరే ప్రభాస్కి నచ్చకపోయినా సరే పృథ్వీరాజ్ వద్దు వద్దు అంటాడు. అది అండ్ ఒక పక్కన ఒక అంటే ఒక దేవతను పూజించే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, అంటే అమ్మాయిల గ్రూప్ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు రేప్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ ఉంటాడు కదా రౌడీ. సో వాళ్ళకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు అంటే గాలిపటం ఎగరేసి అది ఏ ఇంటి మీద పడితే అది నా ఇంట్లో ఒక అమ్మాయి రావని. అవును, అది చాలా చాలా బాగా అనిపించింది. అంటే అది ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ అయింది అనిపించింది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి సీన్లో కూడా వాళ్ళని ఎత్తుకోబోయే సీన్ చూపిస్తారు కానీ మనకు అంత అర్థం కాదు. అవునవును, ఆ ఎత్తుకోబోయే సీన్తో పాటు ఇంకో క్యారెక్టర్ అదే డెన్వర్సర్ క్యారెక్టర్ ఆయన ఉంది కదా టీజర్లో, ఆయన చెప్తుంటాడు కోడి అది చెప్తుంటాడు. ఈ కోడి ఇక్కడ కోడిలు ఉండవు ఇంకో వేరే వాళ్ళు ఉంటారు అన్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. కానీ దాన్ని ఎలాగా ఈ సెటప్ని పే ఆఫ్గా యూజ్ చేస్తాడు అనేది నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఎట్లా తీసుకెళ్తాడు ప్రభాస్ ఆడదాకా వెళ్ళిన తర్వాత ప్రభాస్ ఏం అవుతాడో ఏందని అనిపించింది. అంటే మనకి అదే వాళ్ళు ఉంటారు కదా దేవతను పూజించే వాళ్ళు, దేవతకి రావట్లేదు. ఆ పూజించే స్టార్టింగ్ ప్రభాస్ లోపలికి ఎంట్రీ ఇస్తుంటేనే అది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఉన్నారని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటాడు. అంటే మమ్మల్ని కాపాడడానికి ఒక దేవుడు వస్తాడు సంథింగ్ అని, దేవుని పూజించకుండా తలుపే తిరిగి వస్తాడనగానే ఆ ప్రభాస్ నడుచుకుంటూ వచ్చేది. సో అదంతా ఓకే, చాలా బాగుంది ఎలివేషన్. ఇంకోటి చూసినాం ఆ డోర్ కొడుతుంటారు చూడు ఫస్ట్లో పతంగి కూడా, ఆ డోర్ సౌండ్ ఎగ్జాక్ట్ వాళ్ళ అమ్మ సీక్వెన్స్ ఉంటుంది స్టార్టింగ్లో. అవునవును, ఆ డోర్ సీన్ రెండు కనెక్ట్ చేసేస్తాడు. అంటే వానికి కనెక్ట్ అంటే ప్రతి అమ్మాయిలో వాడు అమ్మని చూసుకుంటా అన్న పాయింట్ కరెక్ట్ సెటప్ పడుతుంది, చాలా బాగా. అది అస్సలు ఆడితో లేస్తుంటుంది సినిమా, ఇట్లా స్టెప్ బై స్టెప్ లేస్తుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే ఇంకా హీరో చాలా డౌనింగ్, చాలా బాగా అనిపించింది. చాలా తగ్గుతాడు. సో కొంచెం కేజీఎఫ్ లాగా అనిపించిందిలే కానీ నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. ఎలివేషన్ కూడా ఎమోషన్ ఉంది. నాకైతే కేజీఎఫ్ 2 లాగా అయితే ఓన్లీ ఎలివేషన్లో అయితే కేజీఎఫ్ 2 అయితే ఎమోషన్ అయితే నీకు కనెక్ట్ కాదు. ఎక్కడో రెండు చోట్ల అమ్మ క్లైమాక్స్ ఓ చోట, స్టార్టింగ్ ఓపెనింగ్ కేజీఎఫ్ 2లో అయితే అమ్మ ఎమోషన్ చిన్న కనెక్ట్ అయింది. ఇంకా మిగతా అంత కొట్టుకోవడం ఫైట్ నాకైతే కేజీఎఫ్ అంటే ఏమని అనిపించింది అంటే సెటప్ చేసేసిండు. అవును, నెక్స్ట్ కథ ముందుకు వెళ్ళాలంటే ఇలా ఫైట్ల ద్వారానే వెళ్తాయి. అవును, అంటే కథను కూడా ఫైట్ ద్వారా చెప్పిండు. అవును, కొన్ని ఫైట్లు లేకపోతే ఏంటంటే అర్థం కాదు, ఎందుకంటే అందులో ఒక క్యారెక్టర్ చచ్చిపోవాలి ఉండాలి. కానీ అంటే సల్లార్ అయితే ఎమోషన్ ఉంది, ఆ ఎలివేషన్ తగ్గట్టుగా ఎమోషన్ పండుతుంది కాబట్టి బాగా హై అనిపించింది. కేజీఎఫ్ 2లో అయితే ఏంటంటే నాకు ఎమోషన్ అనిపించలేదు, ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది అంటున్నా. కానీ ఆ కేజీఎఫ్లో ఏదైతే తప్పు అనిపించిందో దీంట్లో కొంచెం కవర్ అయ్యింది. ఆయన వల్ల సగం కథ చేంజ్ అవ్వడం కథలోకి కథ రివీల్ చేయడం బాగోదులే. అంటే మెయిన్ దాని గురించి కథ అయితే ఇలా వెళ్తుంటుంది, క్యారెక్టర్ ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలా ఉంటుంది. అయితే ఇక సెకండ్ హాఫ్ కూడా ప్రభాస్ ఎప్పుడైతే ఆ బొడ్డు పిల్లని వేసి గాలిపటం వేసి ఎవరు ఇంటిలో పడితే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రభాస్ ఫైట్ చేస్తారన్నమాట. ఎందుకు ఫైట్ చేస్తారంటే అంటే అమ్మ ఏ అమ్మాయి కష్టం ఉన్న అమ్మని చూసుకుంటాడు కాబట్టి ఫైట్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే చంపేది కూడా ఏంటంటే ఒక కుర్చీలో కూర్చున్న కొడుకుని చంపేస్తాడు. సో అక్కడ నిబంధనల ప్రకారం ఏంటంటే ఎవరైతే చంపారో వాళ్ళని చంపాలన్నమాట. ఏంటంటే ఆ ఛాన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటుంది. సో పృథ్వీరాజును ప్రభాసు ఇద్దరు చంపారు అనుకుని వాళ్ళిద్దరిని సేమ్ మన బాహుబలి 2 లాగా ఒక చర్చిలాగా అంటే లోపల తీసుకెళ్ళి నుంచోబెడతాను అనమాట. సో చంపేయమని, మీ కొడుకుని చంపారు కదా చంపేయమంటే చంపింది ప్రభాసు. అయితే ప్రభాస్ని చంపిస్తే సరిపోద్దని ఆ టీం మొత్తం
అనుకుంటారు. కానీ ఇంకోటి నాకు అక్కడ చాలా మందికి అర్థం కాలేదు ఏంటంటే గన్స్ పట్టుకొని ఉన్నారు కదా, కాల్ చేయవచ్చు కదా ఇమ్మీడియట్లా ప్రభాస్ అని అనుకుంటారు. కానీ చాలా మంది గమనించారు, అంటే మేబీ సౌండ్ వల్ల తెలియలేదో లేకపోతే ఇంకే దీనివల్ల తెలియలేదో, ఆమె చెప్తుంది ఆల్రెడీ గన్స్ తీసేసేయండి, గన్స్ పట్టుకోండి కానీ తీసేసేయండి, కాల్చొద్దు ఎవరు అనగా రైఫిల్స్ అన్ని తీసేసి పక్క పెట్టేస్తాం. అవునవును, ఓన్లీ గన్స్ పట్టుకొని ఉంటుంది అంతే, రైఫిల్స్ ఉండవు వాళ్ళ దగ్గర, మెయిన్ అవి ఉండవు, బుల్లెట్స్ ఉండవు. అవునవును. అది చాలా మందికి అర్థం కాదు, కాల్చుకుంటూ ఉంటారు ఏంది కాల్చుకుంటూ అంటే హీరో వెళ్తే ఎవరు కాల్చరా అన్న విధంగా ఉంటది. కానీ తీసేయమంటారు కాబట్టి అక్కడ గల లేదు. అవును, కొంచెం బాగా సెటప్ చేశాడు అండి, అది కూడా బాగా సెటప్ చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ పృథ్వీరాజ్ ప్రభాస్ నిలబడ్డప్పుడు ప్రభాస్ డౌనింగ్ అనేది బాగా నచ్చింది. వెళ్ళిపోయి నేను చంపింది నన్ను ఏదైనా చేసుకోండి, ఈ చేతులతో చంపాను అంటాడు ప్రభాస్. అవును, అంటే రెచ్చగొట్టడానికి పృథ్వీరాజ్ చంపడానికి వెళ్తాను, నీ చేతులతో చంపాను నేను కానీ నేను చేసుకుంటే వాడిని ప్రభాస్ని కొడతాడు. ప్రభాస్ని కొట్టినప్పుడు కింద పడిపోతాడు, 2-3 సార్లు మళ్ళీ కింద పడిపోతాడు. అయినా పృథ్వీరాజ్ చంపేదని వెళ్ళిపోతాడు. అవును, ఆ చైన్ పట్టుకొని లాగు నరుకుతుంటే నాకైతే అవి అనిపించింది. అది అనిపించిన తర్వాత దానికి ముందు అసలు ప్రభాస్ ఏంటంటే ఒక స్టార్, ఆ స్టార్ ఏంటంటే కాళ్ళు పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు, కానీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా మొహమాటం వల్ల అది కూడా మళ్ళీ అతను చేసిన అయినా కూడా ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే మా నార్మల్ ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే పెద్ద హీరో పెద్ద క్యారెక్టర్, ఇప్పుడు జగపతి బాబు లాంటి వాళ్ళు కాలు పట్టుకున్నారంటే ఓకే, చిన్న క్యారెక్టర్ కాలు పట్టుకున్నారంటే కొంతమంది ఒప్పుకోరు. ప్రభాస్ ఏంది ఇప్పుడు తెలుసు అప్పట్లో రజనీకాంత్ చంద్రముఖి సినిమాలో చెంప మీద కొట్టినందుకు థియేటర్ దగ్గర పెట్టిరట అప్పట్లో. అంటే ప్రభాస్కి ఇప్పుడు అట్లా ఫాలోయింగ్ ఉంది, కొన్ని చేయరు కానీ ఆడదాకా వెళ్ళి చూసినావా, దాని వల్లనే కదా అసలు, దాని వల్ల ఎమోషన్ పండింది. నేను అనుకునేది మాత్రం లాస్ట్ లో అయితే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రభాస్ అనేది ఆ ఫ్రెండ్ కోసం నన్ను చెప్పుకోండి నా ఫ్రెండ్ ఏం చేయదు ఆ తగ్గడం ఫ్రెండ్ కోసం అనేది అసలు ఓకే, అది ఉందనిపించింది. ఇంకా తర్వాత ఇంకా కథ ఓపెన్ చేస్తాడు, మన కథ గురించి మాట్లాడు. సెకండ్ హాఫ్ అయితే ఏమవుతుంది, ఆ ట్విస్ట్ మాత్రం అల్టిమేట్ ఉండే. ఆ ట్విస్ట్ అయితే నేను డిస్కస్ చేయము, ఎందుకంటే ఆ ట్విస్టే సినిమాకి హైలైట్. ట్విస్ట్ మీరు చూస్తే మాత్రం అసలు అల్టిమేట్ ఉంటుంది ట్విస్ట్, మీరు చూడండి అది మాత్రం. సినిమా మాత్రం ఓవరాల్గా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ మీరైతే మామూలుగా ఉండదు, సినిమాకి వెళ్ళి చూడండి. అండ్ సినిమా గురించి మిగతా సినిమాల గురించి మీరు కూడా ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే కామెంట్లో చేయండి. మీకు ఈ సినిమాలో నచ్చిన క్యారెక్టర్ ఏందో కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఏదన్నా మాతో పాటు డిస్కషన్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, మీ పేరు కామెంట్ చేయండి, మేము కూడా మీతో డిస్కస్ చేస్తాం. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ షేర్ కామెంట్ చేయండి. మా ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇస్తే మేము ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తాం. అండ్ ఈ సినిమా రివ్యూ కాదు, బాగుందో లేదో అని చెప్పేది కాదు, మీరు సినిమా చూడాలి చూడొద్దని చెప్పేది కాదు, జస్ట్ మా అనాలిసిస్ అంతే రైటింగ్ మీద అంతే. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్, కిరణ్ మాంకాలి, థ్యాంక్.